హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మన లాస్ట్ వీడియోలో ఓవరీ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఈ సెషన్లో వచ్చేప్పటికి సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం. అంటే మనకి ఈ ఇమ్యూన్ సిస్టంలో ఎటువంటి కణాలు అనేవి ఈ ఇమ్యూన్ సిస్టంలో పాల్గొంటున్నాయి అనే దాని గురించి తెలుసుకుంటాం. చూడండి, మనకి జనరల్గా ఏ కణాలైనా సరే బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతాయి. అంటే దీన్ని మనం స్టెమ్ సెల్ని మనం మూలకణాలు పిలుస్తారు. ఆ మూలకణాల నుంచి అంటే పిండం అనేది డెవలప్ చెంది వివిధ రకాలైనటువంటి సెల్స్ని డెవలప్ అవుతాయి. సో ఆ బోన్ మ్యారో నుంచి వచ్చినటువంటి ఈ స్టెమ్ సెల్ అనేది మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చెంది రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ కూడా మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇవి బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి ఉత్పత్తి అవుతున్నాయి. సో ఈ ప్రక్రియ మనం ఏమి పిలుస్తామంటే హీమోపాయిసిస్ అని పిలుస్తారన్నమాట. ఓకే, చూడండి, నెక్స్ట్ చూడండి, ఇది స్టెమ్ సెల్. ఈ స్టెమ్ సెల్ నుంచి మనకి ఎన్ని రకాలు, ఒకటేమో లింఫాయిడ్ స్టెమ్ సెల్ వచ్చిందన్నమాట. ఫస్ట్ దాంట్లో ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి లింఫాయిడ్ బ్లాస్ట్ అనే కణం నుంచి మనకి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్లు అనేవి డెవలప్ చెందుతాయి. అంటే మనకి ఏంటి, లింఫాయిడ్ స్టెమ్ సెల్ టు లింఫాయిడ్ బ్లాస్ట్, ఈ లింఫాయిడ్ బ్లాస్ట్ నుంచి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్లు, అంటే ఈ రెండు రకాలైన కణాలు అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అవేంటి, లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. నెక్స్ట్ ఎనదర్ వన్ చూడండి, మైలాయిడ్ స్టెమ్ సెల్. ఈ మైలాయిడ్ స్టెమ్ సెల్ నుంచి మైలాయిడ్ బ్లాస్ట్ అనే దాని నుంచి మనకి మోనోసైట్స్, అదేవిధంగా గ్రాన్యులోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మోనోసైట్స్, గ్రాన్యులోసైట్స్. నెక్స్ట్ చూడండి, ఎరిథ్రోబ్లాస్ట్ అనేటువంటి లీనియేజ్ నుంచి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అదేవిధంగా మెగా కార్యో బ్లాస్ట్ అనే దాని నుంచి ఏమొస్తున్నాయి, ప్లేట్లెట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి స్టెమ్ సెల్ నుంచి వివిధ రకాలైన కణాలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కణాలు అనేవి మన ఇమ్యూన్ సిస్టంలో తోడ్పడుతున్నాయి. సో మనం ఫర్దర్గా బి లింఫోసైట్ గురించి, టీ లింఫోసైట్ గురించి, మోనోసైట్స్ గురించి, గ్రాన్యులోసైట్స్ గురించి, నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఈ సెల్స్ అనేవి మన బాడీలోకి ప్రవేశించినటువంటి ఏదైతే యాంటీజన్ ఉందో, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాథోజన్స్ సచ్ యాస్ ఫంగై, పారాసైట్స్, అంటే హెల్మింత్ పారాసైట్స్ కానీ, ప్రోటోజోవన్ పారాసైట్స్ కానీ, అంటే పరాన్నజీవులు అన్నమాట. అదేనా అవ్వచ్చు, లేదా ఫంగై వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ బ్యాక్టీరియా అవ్వచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ అవ్వచ్చు. ఇవి మన బాడీలోకి ప్రవేశించినప్పుడు అవి కొన్ని పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిని మన భాషలో యాంటీజన్స్ పిలుస్తారు, అంటే ప్రతిరక్షకాలు అన్నమాట. ఈ ప్రతిరక్షకాలకు అనుగుణంగా మన బాడీ అనేది ఈ సెల్స్ అనేవి యాక్టివేట్ చెంది దానికి అనుగుణంగా యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తాయి, అంటే ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. సో ఆ విధంగా ఆ వచ్చినటువంటి యాంటీజన్ని డిస్ట్రాయ్ చేయడము, లేదా దాన్ని న్యూట్రలైజ్ చేయడము, లేదా తగ్గించి వేయడము, ఇవన్నీ కూడా చేస్తాయన్నమాట. సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో మనకి ఇందులో చూడండి, బ్లడ్లో వచ్చేప్పుడు మన రక్తం అనేది ఏమేమి కణాలు ఉంటుంది, బేసిక్గా ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అంటారు కదండి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. ఇందులో మనకి మళ్ళీ గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ ఉంటాయన్నమాట. చూడండి, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్, బేసోఫిల్ అండ్ మోనోసైట్, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, ఆర్బీసీ, ఇవన్నీ కూడా బ్లడ్లో ఉంటాయి. నెక్స్ట్ టిష్యూ లెవెల్ వచ్చేప్పటికి ఇవి కొన్ని రూపాంతరం చెందుతాయి, అంటే మార్పు చెందుతాయి. ఇవి బ్లడ్లో ఉన్నప్పుడు ఒకలాంటి నేమ్ని కలిగి ఉంటాయి, అది టిష్యూలోకి వెళ్ళిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి టిష్యూ ఇసినోఫిల్స్, ఇవన్నీ టిష్యూలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మాస్ట్ సెల్, నెక్స్ట్ మ్యాక్రోఫేజ్ అనమాట. దీన్ని హిస్టియోసైడ్ అని పిలుస్తారు. అంటే మోనోసైడ్ అనేది టిష్యూలోకి వచ్చినప్పుడు దాన్ని మ్యాక్రోఫేజ్గా మనం చెప్పుకోవచ్చు. టీ లింఫోసైట్స్, ప్లాస్మా సెల్స్ అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో మనకి మన బాడీలో వచ్చేప్పటికి మినిమం 4 to 5 లీటర్స్ అనేది బ్లడ్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మనం చెప్పుకున్నాం. ఇందులో వచ్చేప్పటికి రెడ్ బ్లడ్ సెల్స్ చూడండి 5.0 × 10⁶ మిల్లీమీటర్ క్యూబ్ అనేవి ఉంటాయన్నమాట, mm³ అని ఉంటాయి. ప్లేట్లెట్స్ అనేవి 2.5 నుంచి 10⁵ mm³ ఉంటాయి. అదే ల్యూకోసైట్స్ అనేవి 7.3 × 10⁻³ mm³ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో న్యూట్రోఫిల్స్ అనేవి 50 నుంచి 70% ఉంటాయి. లింఫోసైట్స్ అనేవి మన బ్లడ్లో 20 నుంచి 40% ఉంటాయి. మోనోసైట్స్ అనేవి 1 నుంచి 6% ఉంటాయి.
ఈసినోఫిల్ 1 నుంచి 3% ఉంటాయి. బేసోఫిల్స్ అనేవి 1% ఉంటాయి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ పర్సంటేజ్ అనమాట. సో మనం బ్లడ్ని కనుక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటే కనుక కొంతసేపు అయిన తర్వాత పైన తేలి ఉన్న ద్రవాన్ని మనం ప్లాస్మా అంటారు. ఇది 55% ఉంటుంది. రిమైనింగ్ బ్లడ్ కాంపోజిషన్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి 45% ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ది ఆర్బీసీ పైన బఫీ కోట్ అనేది ఉంటుంది. అది ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ని కలిగి ఉంటుంది. ఈ పైన తేలి ఉన్న ద్రవాన్ని మనం ప్లాస్మా అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయని చెప్పుకున్నాం. కానీ బేసోఫిల్స్ అనేవి ఈ షేప్లో ఉంటుందంటే ఇవన్నీ కూడా గ్రాన్యులోసైట్స్ అనమాట. ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్ అనేవి. నెక్స్ట్ అదేవిధంగా మాస్ట్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ షేప్లో ఉంటుంది. అమీబా లైక్ స్ట్రక్చర్ అనమాట. మ్యాక్రోబేజ్ అనేది చూడండి లార్జ్ సైజులో ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. ఈ ప్రోటీన్స్ మనం ఏం పిలుస్తారంటే పార్పరిన్స్ అని పిలుస్తారు. ఇందులో ఉన్నటువంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ గ్రాంజైమ్స్ అని పిలుస్తారనమాట. ఇవి ఏం చేస్తుందంటే వచ్చిన వైరస్ కణాలని, ఇన్ఫెక్టెడ్ వైరస్ కణాలని డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కాంప్లిమెంటరీ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ టీ సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ కిల్లర్ సెల్ టీ సెల్. ఈ టైప్ చూడండి బీ సెల్ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టీ సెల్ అనేది మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. టీహెచ్ సెల్, టీసీ సెల్స్ అంటారు. అంటే టీ హెల్పర్ సెల్ అండ్ టీ సైటోటాక్సిక్ సెల్. ఇందులో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కర్స్ ఉంటాయన్నమాట. దీన్ని మనం CD4 కణాలు అంటారు, అంటే అండ్ CD8 కణాలు. సో దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. అంటే మనకి సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఇన్నెట్ ఇమ్యూనిటీలో పాల్గొనే కణాలు ఏంటంటే అవి పాగోసైట్స్, అంటే ఇందులో న్యూట్రోఫిల్స్ కానీ మోనోసైట్స్ అండ్ మ్యాక్రోబేస్ ఉంటాయి. నెక్స్ట్ న్యాచురల్ కిల్లర్ సెల్స్, అదేవిధంగా బేసోఫిల్స్ అండ్ మాస్ట్ సెల్స్. ఈసినోఫిల్స్, ప్లేట్లెట్స్ అనేవి అంటే రక్త పరకీకలు అనేవి ఈ ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టంలో మనకి పాల్గొంటాయి. చూడండి నెక్స్ట్ పాగోసైటోసిస్. అంటే పాగోసైట్స్ అంటే మన బాడీలోకి ఏదైనా హార్మ్ఫుల్ ఫారిన్ పార్టికల్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ చుట్టూ కూడా ఒక త్వచం అనేది ఏర్పాటు చేసి, అంటే కణపానము లేదా సెల్ ఈటింగ్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా వచ్చినటువంటి పార్టికల్స్ అయిన బ్యాక్టీరియా కానీ యాంటీజన్స్ కానీ వాటిని ఏం చేస్తుందంటే దాన్ని చంపడం జరుగుతుంది అన్నమాట. దీన్ని మనం పాగోసైటోసిస్ అని పిలుస్తాం అనమాట. అంటే పాగో అంటే టు ఈట్ అని, సెల్ అంటే కణం అని చెప్పుకోవచ్చు. సో చూడండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మన వైట్ బ్లడ్ సెల్స్. ఇవి ఏం చేస్తాయంటే 50 నుంచి 70% వరకు ఉంటాయి. ఇవి బ్లడ్లో తిరుగాడుతూ ఉంటాయి అన్నమాట. న్యూట్రోఫిల్స్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ ద బోన్ మ్యారో. అంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఇది బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతాయి. దాన్ని మైలోబ్లాస్ట్ టైప్స్ స్టెమ్స్ అని పిలుస్తారు. సో దీన్ని అనదర్ నేమ్ ఏంటంటే PMNS అని పిలుస్తారు. అంటే పాలీమార్పో న్యూక్లియర్ సెల్స్. అంటే ఇవి రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల దీనికి పాలీమార్పో న్యూక్లియర్ సెల్స్ అని నేమ్ రావడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ రోల్ కానీ చూసుకుంటే అయితే ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇన్ఫ్లమేషన్లో ఎక్కువగా పాల్గొంటుంది. ఏదైనా మన బ్లడ్కి మన టిష్యూకి ఏదైనా డ్యామేజ్ అయితే ఏం చేస్తుందంటే ఎక్కువ బ్లడ్ అనేది కోల్పోకుండా ఒక నెట్ లైక్ వల్ల నిర్మాణం ఏర్పరుస్తుంది అనమాట. అంటే బ్లడ్ అనేది క్లాట్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏం పిలుస్తారంటే ఎక్స్ట్రా వ్యాసేషన్ పిలుస్తారు. ఈ న్యూట్రోఫిల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ చూసుకుంటే ఇంట్రాసెల్యులర్ డైజెషన్లో పాల్గొంటుంది. అదే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అండ్ పాగోసైటోసిస్లో ఎక్కువగా పాల్గొంటుంది అనమాట. నెక్స్ట్ మ్యాక్రోపేయస్. ఈ మ్యాక్రోపేయస్ కూడా ఈ బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆర్గాన్ దగ్గర వచ్చేప్పటికి డిఫరెంట్ టైప్స్తో మనం నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి బ్లడ్లో ఉంటే దీన్ని మోనోసైట్ అని పిలుస్తారు. టిష్యూలో ఉంటే కనుక మ్యాక్రోపేయస్ అని పిలుస్తారు. అదే లివర్లో ఉంటే కనుక దీన్ని కోపర్ సెల్స్ అని పిలుస్తారు అనమాట. అదే కిడ్నీలో ఉన్నాయనుకోండి దీన్ని మీసెంజియల్ సెల్స్ అని, లంగ్స్లో ఉంటే డస్ట్ సెల్స్ అని, ఒకవేళ బ్రెయిన్లో కనుక ఈ కణాలు ఉంటే కనుక దీన్ని మైక్రోగ్లియల్ సెల్స్గా చెప్తారు. సో బోన్లో ఉంటే కనుక ఆస్టియోక్లాస్ట్ సెల్స్ కింద చెప్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే వచ్చినటువంటి బ్యాక్టీరియాని చంపడం అనమాట. అంటే పాగోసైటోసిస్లో ఎక్కువగా అవి పాల్గొంటాయి. ఈ మ్యాక్రోబేస్ అనేవి ఎక్కువగా టిష్యూస్లో ఉంటాయి. చూడండి మోనోసైట్స్ సర్క్యులేట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్టర్ లీవింగ్ ది బోన్ మ్యారో. దాని తర్వాత ఇవి ఏంటంటే ఓన్లీ 1 డే మాత్రమే ఉంటాయన్నమాట. తర్వాత అవి టిష్యూస్లోకి వెళ్ళి మెచ్యూర్ అయ్యి మ్యాక్రోబేస్ని మారుతుంది. అంటే మోనోసైట్స్ అనేవి టిష్యూలోకి వెళ్ళిన తర్వాత, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా టిష్యూలోకి ప్రవేశించిన తర్వాత అవి
మ్యాక్రోవేవ్స్గా మారుతాయి. ఇది దేంట్లో పాల్గొన్నది పాగోసైటోసిస్ అండ్ ఇంట్రాసెల్యులర్ కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి తోడ్పడుతుంది. సో దీంట్లో లైసోజోమల్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి డెండ్రైటిక్ సెల్స్. దీన్ని మనం స్పెషలైజ్డ్ పాగోసైటిక్ డెండ్రైటిక్ సెల్స్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా కూడా టిష్యూస్లో ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, అంటే బాహ్య అంతర ఎన్విరాన్మెంట్ మధ్యలో ఉంటుంది. అంటే స్కిన్లో కానీ లైనింగ్ ఆఫ్ ది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, అంటే ఆహార వాహికలో కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా ప్యాథోజన్స్ వస్తే కనుక దీన్ని ఏం చేస్తుందంటే ఇవి వెంటనే ట్రిగ్గర్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఎన్కౌంటర్ ఇన్వైడింగ్ ప్యాథోజన్స్ చెప్పుకోవచ్చు. మోటైల్ అండ్ కంటిన్యూస్లీ చెక్ దేర్ సరౌండింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎండోసైటిక్ ప్రాసెస్. ఇవి ఎప్పుడు నిరంతరం కంటిన్యూస్గా కదులుతూ ఉంటాయన్నమాట, చెక్ చేస్తూ ఉంటాయి. ఏదైనా హానికరమైనటువంటి సూక్ష్మజీవులు వస్తే కనుక దాన్ని ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి జనరల్గా టీ సెల్ యాక్టివేట్ అయిన తర్వాత ఇవి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ మనకి న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ న్యాచురల్ కిల్లర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కిల్లింగ్ సెల్స్ ఇన్ఫెక్టెడ్ విత్ ఐదర్ వైరస్ ఆర్ ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా అండ్ డిస్ట్రాయింగ్ క్యాన్సర్ సెల్స్. అంటే దీని యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఏదైనా వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ కానీ వచ్చినా, క్యాన్సర్ సెల్స్ లాంటివి వచ్చినా వాటిని ఏం చేస్తాను డిస్ట్రాయ్ చేయడం దీని యొక్క ముఖ్యమైన పని అనమాట. సో దాన్ని న్యాచురల్ కిల్లర్ సెల్స్ లేదా సహజ అంతఃకణాలు అని చెప్తారు. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోటీన్స్ యొక్క పేరు పార్పరిన్స్ అని పిలుస్తారు. దీంట్లో ఉన్న ఎంజైమ్స్ పేరు గ్రాంజైమ్స్. ఈ పార్పరిన్ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్టెడ్ అయినటువంటి వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని కానీ లేదా క్యాన్సర్ సెల్స్ని కానీ ఏం చేస్తుందండి అవి ఈ పార్పరైన్స్తో ఒక రంధ్రం లాంటి చేసి అందులో ఈ గ్రాంజైమ్స్ని పంపిస్తుంది అనమాట. ఎంజైమ్ అనేది ఈ ఎంజైమ్ దేని రకం ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ అని రిలీజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఇది ఎంజైమ్ రిలీజ్ చేసిందో ఆ సెల్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది కణాల యొక్క డెత్లో పాల్గొంటుంది అనమాట. ఈ సెల్ డెత్ను మనం ఏం పిలుస్తారంటే ఎపోప్టాసిస్ అని పిలుస్తారు. అంటే చనిపోయిన కణాలని అపోప్టాసిస్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి బేసోఫిల్స్. ఈ బేసోఫిల్స్ వచ్చేప్పటికి ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. ఇందులో మనకి 2 లోబ్స్ ఉంటాయన్నమాట. ఇవి జనరల్గా మనకి ఏం చేస్తాయంటే హిస్టమిన్ కానీ ప్రోస్టాగ్లాండిన్ కానీ సెరోటోనిన్ అండ్ ల్యూకోట్రైన్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. ఇవి మెయిన్గా ఇమ్యునోగ్లోబులిన్ ఈలో ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఒక యాంటీబాడీస్లో మనకి వన్ ఆఫ్ ద టైప్ అనమాట ఇమ్యునోగ్లోబులిన్ ఈ. సో ఇది దేంట్లో పాల్గొంటుందంటే ఎక్కువగా మనకి ఎలర్జిక్ రెస్పాన్స్లో పాల్గొంటుంది అనమాట. అంటే మనకి ఎలర్జీ రావడానికి దోహదపడేటువంటి యాంటీబాడీ మనం ఐజీఈ అని చెప్తారు. ఇందులో పాల్గొనే సెల్ బేసోఫిల్స్ అనమాట. ఇది ఎగ్జిమా, హే ఫీవర్ అండ్ ఆస్తమా అనే చర్యల ద్వారా ఆ వచ్చినటువంటి ఎలర్జీస్ని తొలగిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి మాస్ట్ సెల్స్. ఈ మాస్ట్ సెల్స్ ఆర్ సిమిలర్ ఇన్ ఫంక్షన్ యాజ్ బేసోఫిల్స్ బట్ ప్రజెంట్ ఎక్స్క్లూజివ్ ఇన్ టిష్యూస్. ఈ మాస్ట్ సెల్స్ అనేవి ఎక్కువగా బేసోఫిల్స్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్లో పాల్గొంటుంది, బట్ ఇది టిష్యూస్లో మాత్రం ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇసినోఫిల్స్. ఈ ఇసినోఫిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే స్టెయిన్ ఇంటెన్స్లీ విత్ ఇసినోఫిల్స్. ఇందులో మనకి బైలోబిడ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఇన్వాల్వ్ అయిన ఆస్తమాలో పాల్గొంటుంది. డిఫెన్స్ అగైనెస్ట్ ప్రోటోజోన్ హెల్మింత్ పారాసైట్స్ ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే మనకి ఏదైనా పరాన్నజీవుల నుంచి సంక్రమణ జరిగినప్పుడు అంటే ప్రోటోజోన్స్ నుంచి కానీ హెల్మింత్ పారాసైట్ కానీ వచ్చినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ ఇసినోఫిల్స్ అనేవి దానికి వ్యతిరేకంగా పోరాడతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అడాప్టివ్. అంటే అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేప్పటికి లింపోసైట్స్ పాల్గొంటాయి. అవేంటి బీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. నెక్స్ట్ టీ సెల్స్. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి, టీ హెల్పర్ సెల్స్, టీ సైటోడాక్ సెల్స్. మళ్ళీ ఇందులో TH1 అని, TH2 అని, TH17, టీ రెగ్యులర్ సెల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి లింపోసైట్స్ అనేవి మన ఎన్ని శాతం ఉంటాయి 20 నుంచి 40% వరకు మన బ్లడ్ సెల్స్లో ఉంటాయి. ఎక్కువ శాతం 90% ఇవన్నీ కూడా లింప్లో ఉంటాయన్నమాట. లింప్ అనే ద్రవంలో ఉంటాయి. సర్క్యులేట్ ఇన్ ద బ్లడ్ అండ్ లింప్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ మైగ్రేటింగ్ ఇంటూ టిష్యూ స్పేసెస్ అండ్ లింపాయిడ్ ఆర్గాన్స్. ఇవన్నీ కూడా బ్లడ్ నుంచి లింప్కి అక్కడి నుంచి మైగ్రేట్ అవుతూ టిష్యూ స్పేస్లో అండ్ లింపాయిడ్ ఆర్గాన్స్లో కూడా ఇవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. హ్యావ్ ఇమ్యూనోలాజిక్
attributes of diversity అండ్ స్పెసిఫిసిటీ, మెమొరీ అండ్ సెల్ఫ్ నాన్ సెల్ఫ్ రికగ్నిషన్. దీని యొక్క ముఖ్యమైన ఫంక్షన్ చూసుకుంటే కనుక స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే విశిష్టత అనేది ఉంటుంది. నెక్స్ట్ మెమొరీ ఉంటుంది, అంటే గుర్తింపు లక్షణం కలిగి ఉంటుంది. సెల్ఫ్ నాన్ సెల్ఫ్ని రికగ్నైజ్ చేస్తుంది. అంటే వచ్చేటువంటి కణజాలం లేదా యాంటీజెన్ అనేది సెల్ఫ్ నాన్ సెల్ఫ్ అనే దాని గురించి ఇది చూస్తుంది అనమాట. సో మనకి ఈ టీ సెల్లో వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే రెసైడ్స్ విత్ యాంటీజెన్ ఆర్ ఆన్ టీ అండ్ బి సెల్స్. అండ్ ఇందులో మనకి యాంటీజెన్స్ గుర్తించడానికి ఇవి రెసెప్టార్స్ కలిగి ఉంటాయన్నమాట. అవేంటి టీ రెసెప్టార్స్ అండ్ బి రెసెప్టార్. టీసీఆర్ అంటే చూడండి ఇక్కడ అంటే టీ సెల్ రెసెప్టార్ అండ్ బి సెల్ రెసెప్టార్. మనకి టీ సెల్స్ అనేవి థైమస్ నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇందులో మనకి టీ హెల్పర్ సెల్స్, టీసీ సెల్స్ ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్ వచ్చేప్పటికి CD4 అనే కణాలు కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా హ్యూమరల్ మరియు సెల్ మీడియేట్ ఇమ్యూన్ రెస్పాన్స్లో పాల్గొంటుంది. నెక్స్ట్ టీసీ అంటే టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేవి CD8 మార్క్ని కలిగి ఉంటుంది. ఇది సెల్ మీడియేట్ ఇమ్యూన్ రెస్పాన్స్లో పాల్గొంటుంది. సో మనకి టీ సెల్ రెసెప్టర్ అనేది ఓన్లీ మోనోవాలెంట్ అన్నమాట, అంటే ఒకటే ఉంటుంది. బి సెల్ రెసెప్టర్ వచ్చేప్పటికి బైవాలెంట్, అంటే 2 ఆర్మ్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ సింగిల్ ఆర్మ్ అనేది ఉంటుంది. చూడండి బి లింఫోసైట్స్ అనేవి మనం చెప్పుకున్నట్టు ఎక్కడ బోన్ మ్యారో నుంచి, చిన్న పిల్లలు వచ్చేప్పుడు థైమస్ నుంచి బి లింఫోసైట్స్ అనేవి బోన్ మ్యారో నుంచి వస్తాయి అన్నమాట. ఇందులో ప్లాస్మా సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా టీ సెల్స్ అనేవి థైమస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఇందులో మనకి CD4 మరియు CD8 కణాలు ఉంటాయి. నెక్స్ట్ టీ హెల్పర్ సెల్స్ వచ్చేటప్పటికి ఆల్ ఎక్స్ప్రెస్ ద CD4 మాలిక్యూల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే చూడండి టీ హెల్పర్ సెల్స్ వచ్చేప్పుడు మైక్రో ఎప్పుడైతే ప్రయాణించిందో ఈ సెల్స్ అనేవి యాంటీజెన్ అసోసియేట్ విత్ MHC మాలిక్యూల్స్. అంటే MHC మాలిక్యూల్స్ అంటే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఫస్ట్ ఇది గుర్తిస్తున్నాడు ఈ మైక్రోబ్ని. గుర్తించిన తర్వాత ఇక్కడ ఏంటంటే యాంటీజెన్ ప్రైమరీ సెల్ అని ఉంటుందన్నమాట. దీని తర్వాత సెకండ్ స్టెప్ ఏమవుతుంది, క్లాస్ 2 MHC మాలిక్యూల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్లాస్ 2 MHC మాలిక్యూల్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఇది టీ సెల్ రెసెప్టార్కి పంపిస్తుంది అనమాట. ఈ వచ్చినటువంటి ఈ ఏదైతే మైక్రోబ్ యాంటీజెన్ ఉందో దాన్ని పంపిస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఈ టీ హెల్పర్ సెల్ పంపించిన తర్వాత దాని యొక్క పని ఏంటంటే ఆ వచ్చినటువంటి యాంటీజెన్ని డిస్ట్రాయ్ చేయడం చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి టీ సైటోటాక్సిక్ సెల్స్. ఇందులో కూడా చూడండి ఫస్ట్ స్టెప్లో మనకి ఏంటంటే ఇంపెక్టర్ సెల్ ఏదైతే ఉందో అదేమవుతుంది, ఫస్ట్ యాంటీజెన్ అసోసియేట్ విత్ MHC మాలిక్యూల్తో అది అసోసియేట్ అవుతుంది. దాని తర్వాత క్లాస్ 1 MHC మాలిక్యూల్ అనేది గుర్తించి ఆ టీ సెల్ రెసెప్టర్ పంపించి అక్కడేముంది ఆ రెండు కూడా కాంప్లెక్స్గా చెంది ఈ సైటోకైన్స్ అనేవి ఉత్పత్తి చేయడం వల్ల ఆ ప్యాథోజన్ అనేది డిస్ట్రాయ్ చెందడం జరుగుతుంది.